వైజాగ్లోని గాజువాకలోని అగనంపూడిలో ఓ అపార్ట్మెంట్లో సత్యం అనే వ్యక్తి వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె, కొడుకు ఉన్నారు. కుమార్తె పేరు పావని. ఈమె వయసు 13 సంవత్సరాలు. స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. కొడుకు అదే స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. ఈ అపార్ట్మెంట్లోని వాచ్మెన్కి కేటాయించిన గదిలో సత్యం భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. వీళ్ళ సొంతూరు విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం. అక్కడి నుండి ఇక్కడకు వలస వచ్చి అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. సత్యం సిస్టర్ భర్త కూడా ఆ అపార్ట్మెంట్కి ఎదురుగా ఉండే అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. అతను కూడా వారి కేటాయించిన రూమ్లో పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఈ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు జరుగుతూ ఉండేవి. సత్యం కూతురు పావని అప్పుడప్పుడు వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్ళి, అంటే సత్యం సిస్టర్ ఇంటికి వెళ్ళి వారి పిల్లలతో ఆడుకుంటూ ఉండేది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు అక్టోబర్ 6, 2021 సంవత్సరం అర్ధరాత్రి 1:30 సత్యంకి దాహం వేసి మంచం మీద నుండి లేచి లైట్ వేసి నీళ్లు తాగాడు. నీళ్లు తాగాక లైట్ ఆఫ్ చేస్తుండగా ఒక విషయం గమనించాడు. అది ఏమిటి, ఆ తర్వాత ఏం జరిగింది అనే పూర్తి వివరాలు లాంగ్ వీడియోలో ఉంటాయి. ఆ వీడియో చూడండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.